తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగడం లేదని అరెస్టుల పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆరోపించారు. తమ డిమాండ్ల కోసం సోమవారం రోజున అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించి ఆశా వర్కర్లకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఆశా వర్కర్లకు న్యాయం చేయాలని కోరారు. ఆశా వర్కర్లను ముందస్తు అరెస్ట్ చేయడం అంటే స్త్రీ జాతిని అవమానించినట్లే అని అన్నారు. ఆశా వర్కర్ల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు బీఆర్ఎస్ పార్టీ తరపున మద్దతు తెలుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామతీర్థపు రాజు, నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి రామచంద్రం, మారం కుమార్, గోలి మహేష్, కుమ్మరి శ్రీనివాస్, నరాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. గత 18 సంవత్సరాల నుంచి చేసినప్పటి నుంచి కొంచెం పెరిగింది, 9,000 పెరిగింది. ఇప్పుడు మాత్రము మేము హక్కుల కోసం పోరాడడానికి హైదరాబాద్ పోతే మన ఎలక్షన్ కోడ్ వచ్చింది అని మమ్మల్ని పోరాటం చేయనీయలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఉన్నామమ్మా, మీకు ఇంతకుముందు ఎంత వచ్చిందో ఇప్పుడు మేము అంతకంటే ఎక్కువ రెట్టింపు చేస్తాము అని మమ్మల్ని అందరికీ మాట ఇచ్చి ఇప్పుడు ఆ మాట మాత్రం తప్పుకున్నారు. ఇంతవరకు మా టాపిక్ తీయలేదు, మాకు జోలి తీస్తలేరు, మాకు కరెక్ట్ జీతం వస్తలేదు, మాకు వచ్చింది కూడా తక్కువనే, కేసులను బట్టి అట్లా ఇస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ముందుకు తేవాలని కోరుకుంటున్నాము. ప్రపంచంలో మరి స్త్రీ జాతిని అవమానించిన చరిత్ర ఈ రేవంత్ రెడ్డిది. ఎందుకంటే మరి ఆశా వర్కర్లు అసలు ఎలాంటి జీతభత్యాలు లేకుండా, ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా, ఎలాంటి ఇంక్రిమెంట్ లేకుండా పొద్దున లేస్తే ప్రజలకు సేవ చేసే ఒకే ఒక వింగు ఈ ఆశా వర్కర్లు. మరి వీరిని మబ్బుల 4 గంటలకు పోలీస్ స్టేషన్లో ఒక దొంగల్లాగా, ఒక ఉగ్రవాదుల లెక్క తీసుకురావడం అంటే ఒక స్త్రీ జాతిని అవమానించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఆనాడు ధర్నాలు చేస్తేనో ఏదైనా రాష్ట్రరోకలు చేస్తేనో మరి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పంపించేది. కానీ వీరిని మబ్బులనే మరి ఒక గర్భవతైన చెల్లెకి కానీ, అనారోగ్యం వచ్చిన ప్రజలకు కానీ, ఏదన్నా అనుకోని రోగాలు వస్తే వాళ్ళకి సర్వీస్ చేసేది మొట్టమొదటిగా మా ఆశా వర్కర్లు, మా అక్కలు. వీరిని వారి పని చేసుకోకుండా, వారి యొక్క అలా ఆరోగ్య సమస్యలు పట్టించుకోకుండా, మేము తెల్లారినాక వస్తామన్నా కూడా విడిచిపెట్టకుండా తీసుకొచ్చినది అంటే ఎంత దౌర్భాగ్యం అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలదీస్తూ ఉన్నాం. మమ్మల్ని గుర్తించండి అని చెప్పి వేడుకునే పరిస్థితి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు. మరి వీళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి, వారి యొక్క డిఏలు ఇవ్వాలి, వారికి మరి జీతభత్యాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. వీరు ఖచ్చితంగా ప్రభుత్వం ఆనాడు ఎలక్షన్లో వీరికి అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి మరి ఆశా వర్కర్లను మాయ చేసి ఓట్లు వేయించుకొని ఈరోజు వారిని పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం హేయమైన చర్య. దీనిని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వీళ్ళ డిమాండ్లను నెరవేర్చేదాకా వీరితో పాటు వీరు వెనుకుండైనా నడిపించడానికి ముందుండి మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా వారికి సంఘీభావం ప్రకటిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ మాజీ ప్రజాప్రతినిధులకు, నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఉదయం అంటే మబ్బుల పూట మరి మహిళా మనలను మరి ఆశా వర్కర్లను పోలీస్ స్టేషన్ తీసుకోవడం చాలా బాధాకరం. మరి హైదరాబాద్లో ఆశా వర్కర్లు ధర్నా కార్యక్రమం పిలుపునివ్వడం మరి దాంట్లో భాగంగా మేము పోలీసులు మేము పట్టుకెళ్ళొచ్చని చెప్పడం జరుగుతుంది. మరి ఇది చాలా బాధాకరం. రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మరి ప్రజాపాలన అన్నావు, మరి ప్రజాపాలన కాదు ఇది అరెస్టుల పాలన అని చెప్పి మేము నిర్భయంగా చెప్తున్నాం. ఎందుకంటే మీరు గతంలో మరి తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎలాంటి అరెస్టులు ఉన్నాయి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి ధర్నాలు ఉన్నాయి, రస్తాలు ఉన్నాయి, చౌరస్తులు ఉన్నాయి అని చెప్పి మరి మీరు ఆ మాట అన్నారు. కానీ వల్ల గ్రామాన మరి ఏమైనా మహిళా సంఘాలు కావచ్చు, ఆర్పీలు కావచ్చు, మరి అలా ఏమైనా పార్టీ కార్యక్రమం చేస్తే మరి ప్రతి ఒక్కరిని మీరు నిలబడే రానున్న కాలంలో ఖచ్చితంగా వీరి వెంట మేము ఉంటాం, వీరి హక్కులను సాధించడానికి ఎంతటికైనా తెగిస్తాం. రానున్న కాలంలో వీరికి ఖచ్చితంగా వీరి కనీస వేతనం మరి దాదాపు 25,000 పెంచాలంటున్నారు. వీరి హక్కుల్ని మరి ప్రభుత్వం మరి వాళ్ళ మహిళలకు గౌరవిస్తున్నాం అని చెప్పంటావు. ఇలా మహాలక్ష్మి పథకం అన్నావు, 2500 పథకం లేదు. మరి ఆసరా పింఛన్ అన్నావు, అవి లేవు. మరి వాళ్ళ ఎన్నో కార్యక్రమాలు 420 హామీలు ఇచ్చిరు, ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేరు. మరి వాళ్ళు ఇట్లా పోతుంటే మరి ఎట్లా ఈ సమాజం బతకాలంటే మరి ఇలాంటి ఆశా వర్కర్లకైనా న్యాయం చేయాలి.
ప్రభుత్వ పరంగా వీళ్లకు ఖచ్చితంగా డిఎల్ గాని పిఎల్ గాని ఇంకా ఏమైనా వసతులు ఉంటే మహిళా తల్లను కాపాడినప్పుడే నీ రాజ్యం బాగుంటది. మహిళలను అగౌరవపరిస్తే మాత్రం రాన్నకల్లో మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ తెలంగాణ గవర్నమెంట్ ఒక దోపిడీ గవర్నమెంట్, ఒక దొంగ గవర్నమెంట్ అన్నదానికి ఈరోజు నిదర్శనమే. మరి మహిళా మనులు, ఆశా వర్కర్లు వాళ్ళు చాలీ జీతాలతోని వాళ్ళ కుటుంబాల పోషణ మరి చాలా బాధాకరంగా ఉందనే వాళ్ళ హక్కులను ఈరోజు ప్రభుత్వ పరంగా సాధించుకోవడానికి వాళ్ళు ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళ హక్కుల మీద పోరాడుతున్న సమయంలో మరి తెల్లవారుజామునే ఈ పోలీసు వారికి మరి ఎక్కడ ఇబ్బందులు కలిగినాయి, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయిందా, లేదంటే ఏదైనా ట్రాఫిక్ జామ్ చేసిర్రా, లేదంటే ఇక్కడ వైలెన్స్ చేసిర్రా, న్యూసెన్స్ చేసిర్రా, వీళ్ళ వల్ల ఏమైనా సౌండ్ పొల్యూషన్ అయిందా అని నేను పోలీసు వారిని అడగదలుచుకున్నాను. మరి పోలీసు వారు మరి ఒక మహిళలను ఇంత ఎర్లీగా తీసుకొచ్చి నిర్బంధిస్తే వాళ్ళ కుటుంబాలలో మరి వాళ్ళ పిల్లల పోషణ కానీ వాళ్ళ కుటుంబ పోషణ కానీ రోజువారీ వారి యొక్క పనులు ఎవరు చేస్తారని అడుగుతున్నాం. మరి వాళ్ళ డిమాండ్ల కోసం మరి వేములవాడలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో వాళ్ళ హక్కుల పోరాటానికి మేము వెన్నంటనే ఉండి వాళ్ళ సాధించే దిశగా ఎల్లవేళలా ఉంటామని ఒకసారి తెలియజేస్తూ మరి ఇలాంటి దుశ్చర్యలకు ఇలాంటి ప్రభుత్వాలు పాల్పడినట్టయితే మహిళా మనులు ఎక్కడ కూడా మరి ప్రభుత్వాలను సహించింది లేదు. వాళ్ళ చేతిలో చావు దెబ్బ తింటారని హెచ్చరిస్తున్నారు.